రైట్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి వివాదం నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలుగా రగడ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ నాయకులు ఆచార్య గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్. ముందుగా రామ్మోహన్ రావు సార్ మీతో స్టార్ట్ చేస్తాను. ఈ పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అవుతుందా, తెలంగాణకు డేంజర్ అవుతుందా, ఏం జరుగుతుంది? నేను ప్రజల మధ్య విద్వేషాలు వద్దని భావించేవాడిని కనుక తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని శ్రీనారాయణ గారు రాశాను. విడిపోయే అవకాశం అవసరం వచ్చినప్పుడు తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. అందుకని దాన్ని ఒప్పుకుంటాను. రెండుగా వెలుగాలి. ప్రజలు నీటి కష్టాలు తెలిసిన ప్రాంతంలో పుట్టిన వాడిని, తెలంగాణ నడిగడ్డలు పుట్టిన వాడిని కనుక నీటి కష్టాలు తెలుసు మనకు. కనుక దాంతో ఎవరికి నీటి కష్టాలు ఉన్నాయని కోరుకుంది. కానీ అక్రమ మార్గాలలో ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరి పరిగణించాల్సిందే అంటారు. ఇప్పుడు పేరు మార్చాలి. గతంలో పోలవరం అట్లాగే మనకు బనకచెర్ల ప్రాజెక్టును పేరు మార్చి వెలుగొండ వరకే పరిమితం చేశారు. అంటే మిగతా వాళ్ళు తిరగలేదు. కానీ నా గొప్పతనం ఏంటంటే, మిగతా నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, కానీ ఒక 5-6 సార్లు నేను పోలవరాన్ని సందర్శించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత విడిపోయినాక, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మొన్న ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా పోయి వచ్చాను. ఎందుకంటే అది ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు. మీరు ఇంతకుముందు చెప్పారు ఇంటర్లో 78లో దీనికి ప్రారంభం. అంటే ఆల్మోస్ట్ 50 ఏళ్ళుగా వస్తుంది. ఇంకొక 3 ఏళ్ళకి 50 ఏళ్ళు. 50 ఏళ్ళ నుంచి నడవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్రమ మార్గాల ద్వారా దీని ఏదో చేద్దాం అనుకోరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆ ప్రయత్నాలు చేయడంతో వచ్చే సమస్య అక్కడే. ఎప్పుడో సాఫీగా ఈ కుట్రల కుతంత్రాలు లేకపోతే ఎప్పుడో పూర్తి అయ్యేది అనుకుంటారు. ఎప్పుడు కూడా చాలా మంది టీఎంసీలకు, యూసెక్లకు తేడా తెలియని వాళ్ళు మాట్లాడే రాజకీయ చర్చ కాదు. విజ్ఞానందరూ ఉన్నారు కనుక ఇవాళ మంచి చర్చ జరుగుతుంది అనుకుంటారు. 2 విషయాలు మాట్లాడారు. ఒకటేమో ఇంటర్చేంజ్. నీరు ఒక నది నుంచి ఇంకో నదికి మళ్ళించినప్పుడు మనకు ఇంటర్ బేసిన్ జరిగినప్పుడు ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయన్నమాట. గతంలో పెద్ద పొరపాటు ఏంటంటే, ఎప్పుడైతే మనకు మన ఏదైతే మనం పోలవరం కట్టే సందర్భం చూసుకుంటే, పోలవరం కింద నుంచి అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు మళ్ళించారు కదా. ఇప్పుడు ఇంటర్చేంజ్ జరిగింది కదా. దానిలో లెక్క ఏంటంటే 85 టీఎంసీల నీళ్లను కృష్ణా నదికి అదనంగా మిగతా రాష్ట్రాలకు పంచాలి, ఆంధ్రప్రదేశ్ కాకుండా. అందులో మనం 45 టీఎంసీ నీళ్లు తెలంగాణకు వస్తాయి, మిగతా 35 టీఎంసీ నీళ్ళేమో కర్ణాటక, మహారాష్ట్ర పోవాలి. ఇంతవరకు లెక్క తేలితలేదు దాని గురించి. ఇంకోటి, వరద జలాలు ఉంటే కూడా వరద జలాలు పంచేటప్పుడు కూడా పై రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. వరద జలాలు నిజంగానే 3000 క్యూఎస్, 3000 టీఎంసీలా, 2000 టీఎంసీలా, 1500 టీఎంసీలా పోతున్నాయి అంటున్నారు కదా. వీటిలలో కూడా వరద జలాలు కింది రాష్ట్రానికి పరిమితంగా, కింది రాష్ట్రానికి హక్కు లేదు. ఖచ్చితంగా పై రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయి. ఈ రెండింటిని గమనిస్తే బనకచెర్ల ప్రాజెక్టు పనికిరాంది, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల నష్టం అవుతుందని చెప్పి రాయలసీమ పోరాట సమితే చెప్తున్నది. మీరు అనవసరంగా ఈ బనకచెర్ల దాకా తరలిస్తామని చెప్పి మీరు చేస్తే అసలుకే మోసం వస్తుంది, అసలు పోలవరం నిర్మాణానికి దోకా వస్తుందని రాయలసీమ మన నీటి వనరుల నిపుణులు అట్లాగే హక్కుల సమితి వాళ్ళు కూడా పోరాడినట్టున్నారు. అందుకని అది ఆగిపోయి. రెండోది ఏంటంటే, మీరు హక్కుల సమస్య ఎందుకు వస్తుందంటే, తను పోలవరం ప్రాజెక్టు స్పష్టంగా కేవలం అంతవరకే అక్కడి నుంచి మనకు కింద తీసుకెళ్లే క్రమంలో కుడి కాలువ, ఎడమ కాలువ అక్కడి వరకు వాడాలి. ఒకవేళ ఇంటర్చేంజ్ అయితే, రివర్ ఇంటర్చేంజ్ అయితే అసలుకి మోసం వస్తుందని చెప్పి మన పోలవరం ప్రాజెక్ట్ నిపుణులు కూడా అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా మన బనకచెర్ల దాన్ని వ్యతిరేకించింది. కరెక్ట్ కాదు, మళ్ళీ పర్మిషన్ అన్ని తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పటిదాకా వచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ అవుతాయని చెప్పారు. దానికే భయపడి ఏం చేశారంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదో గొప్పతనం చేసింది, అప్పటికి బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ అడ్డుకుంటే ఆగింది కాదు. ఇది వాళ్లకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దీన్ని హెచ్చరించింది కనుక దాని రూట్ మార్చి ఏం చేశారంటే, అక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా పోలవరం నల్లమల అంటున్నారు. నల్లమల సాగర్ ఏం లేదు, ఇంకా మనకు మల్లన్న సాగర్ ఎట్లా 50 టీఎంసీలు ఉంది. అట్లాగే వెలుగొండలో నేను గతంలో నక్సలైట్ ఏరియా అంతా కూడా నేను శిక్షణ ఇచ్చే దానిలో 3-4 రోజులు అక్కడ ఉన్నాను. ఆ ఏరియాలో నల్లమల అడవుల కింద, అంటే కృష్ణానది కింద, కృష్ణానదికి దూరంగా 50 కిలోమీటర్ దూరంగా అక్కడ ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. దాన్ని వెలుగొండ సాగర్ గతంలో మనకు బనకచెర్ల దాంట్లో రూట్ లో ఉన్నది. అంటే మొత్తం 3 ప్యాకేజీలు. అంటే ఒకటేమో పట్టిసీమ నుంచి ఇక్కడ దాకా, ఏది పట్టిసీమ మొదలు రేపు పోలవరం నుంచి వస్తాయి. ఇప్పుడు పట్టిసీమ అనేది ఇది నుంచి తీసుకుంటాం నీళ్ళు. మొదటి ప్యాకేజీ ఏమో ప్రకాశం బ్యారేజ్లో పడేయడం, అక్కడి నుంచి పై దాకా తీసుకెళ్లి అక్కడి నుంచి మనకు రెండోది వెలుగొండ ప్రాజెక్ట్, గతంలో వెలుగొండ ఇప్పుడు నల్లమల సాగర్ అక్కడ పడేయడం, మూడోది అక్కడి నుంచి మనకు ఏదైతే మన బనకచెర్లకు పడేయడం. ఇది 3 ప్లాన్ ఉండే.
కానీ మూడో ప్యాకేజ్ తీసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు 82,000 కోట్ల రూపాయలు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 59,000 కోట్ల రూపాయలు పూర్తి. ఎందుకంటే ఒక ప్యాకేజ్ పోయినప్పుడు తప్పనిసరి ఖర్చు కూడా తక్కువైంది కదా. ఈ ఖర్చు తక్కువ, ఒక ప్యాకేజ్ తీసేయడం తక్కువైంది. దీన్ని ఏమంటున్నారంటే మొన్నటి కాక బనకచెర్ల అన్నారు కనుక దాన్ని వ్యతిరేకించారు. మొత్తం మీద ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. తీరా ఆ ప్లాన్ మార్చి పేరు మార్చి రెండో దశకి పరిమితం చేసుకుంటూ ఇవాళ మరొక మోసానికి పాల్పడుతుంది అని మన ఆరోపణ. డిపిఆర్ కోసం 8,600 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేయమని ఇప్పటికే టెండర్ పిలిచారు. డిపిఆర్ కోసం వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా తమిళనాడు రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ పార్టీలో ఉన్న విజ్ఞప్తి ఏంటంటే దీన్ని మొదలై ప్రమాద గంటికలు మోగినాయి. ఇప్పటికే కొంతవరకు ఆ బనకచెర్ల ప్రాజెక్టు క్యాన్సల్ చేయడం మంచి విజయం అంటున్నారు. కానీ ఒకవేళ కొత్త పేరు మీద కనుక వెలిగొండ నల్లమల సాగర్ అనే పేరు మీద కనుక పర్మిషన్ దొరికింది అనుకోండి, వాళ్ళకు మళ్ళీ మొదటి కష్టాలు మొదలైతే అంటున్నారు. అట్లాని రాయలసీమకు అన్యాయం జరగొద్దు. రాయలసీమ ప్రజలు ఏమంటున్నారంటే అక్కడ మా ప్రాజెక్టు వెలిగొండవని పూర్తి చేయండి, మా ప్రాజెక్టు కేవలం 10,000 కోట్లతో మొత్తం అంతా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, అది చేయకుండా ఇదెందుకు చేస్తున్నారు అంటున్నారు. 75 కన్నా ముందు తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే రోజా గారు ఒక మాట చెప్తాను, చరిత్ర చెప్పడం కాదు కానీ వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం ద్వారా నింపుదామని గతంలో ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అభ్యంతరాలు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే, అది అయిపోయింది. మళ్ళీ రెండో ప్లాన్ ఏం చేశారు, బనకచెర్ల అన్నారు, పోలవరం బనకచెర్ల అన్నారు, అది అయింది. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అనే పేరు మీద మరొకసారి నీటి దోపిడికి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు అడ్డుకుంటే మేము కూడా అడ్డుకుంటాం అంటున్నారు. అసలు రాజకీయ పార్టీల పంతాలు పట్టింపుల వల్ల ప్రజలను నష్టపోవాలి. తెలంగాణ ప్రాజెక్టులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కానీ సార్, ఇప్పుడు ఈ లింక్ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే తెలంగాణకు ఎంత నీరు తగ్గిపోయేటువంటి అవకాశం ఉందంటారు? అలాగే మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా అయిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. దానికి ఒక కారణం, నేను కొంచెం వాడిని ఇంజనీర్తో తిరిగిన వాడిని కనుక విద్యాసాగర్ రావు గారితో మా ఇంటి పక్కనే ఉండేవాడిని. నేను ఏమంటున్నానంటే అక్కడ ఎప్పుడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు నడవని అంటాం, ఒకవేళ అక్రమంగా కట్టిన ప్రాజెక్టులు కూడా కొన్నిసార్లు ఏమైంది అంటే దానికి అనుమతి ఇచ్చేస్తారు, కట్టింది కదా వాడుకుంటున్నారు కదా నీళ్ళు, ఇంకా అంతకని ఏం చేస్తామని. ఉదాహరణకు మనకు శ్రీశైలం దగ్గర నుంచి మనకు ఏదైతే కాలువ ఉందో మొదలు 4 తూముల నుంచి 11 చేయడం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 11 తూములు చేశారు. ఆ తర్వాత క్యూసెక్లు పెంచారు కదా. ఇప్పుడు దాన్ని మనం వెనకకి ఏం తీసుకోలేదు అంటే విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. ఆనాటికి ఏవైతే అక్రమం సక్రమం ఉన్న ప్రాజెక్టులు ఎవరు వేలు పెట్టుకోవద్దు, ఎవరి కంట్లో ఇంకొకరి కన్ను పొరవకండి అని చెప్పి విభజన చట్టం పేర్కొంటూ ఏమన్నారంటే కొత్తవి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ సాగుతూ అనుమతున్నట్ట. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురు శిష్యులే కదా. నేను అమికబుల్ సెటిల్మెంట్ చెప్తున్నా, ఇప్పుడు కూడా జీరో సమ్ గేమ్ ఆడితే పరిష్కారం రావు రోజా గారు. విన్-విన్ సొల్యూషన్ నేను చెప్తున్నా. ఏమంటున్నానంటే ఇప్పుడు ఏం చేయాలి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చొని 2014 నాటికి ఏవైతే ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ఉన్నాయో అవన్నీ పర్మిషన్ తెచ్చుకుందామంటారు. నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి ఇప్పుడు ఏంటి బోర్డు ఏం చేస్తుంది మనం అంగీకరించినాక, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల చర్చలకు కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి కదా సార్. కేంద్రం కూడా జోక్యం చేసుకొని బీజేపీ వైపు వస్తున్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప లేకుంటే కోతి రొట్టె ముక్క కథ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అక్కడ ఏమంటున్నానంటే ఇద్దరిని పిలిపించేది కేంద్రమే కదా, మన జలవనరుల శాఖ కేంద్రం దగ్గరనే ఉంది కదా. ఇద్దరిని పిలిపించి 2014 నాటికి ఏ సెటిల్మెంట్ అయితే రాసుకున్నామో దాని ప్రకారం ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్ని అనుమతులు ఇచ్చేయమని, కొత్తగా ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించమని. నిజంగా చెప్పాలంటే గోదావరిలో 3,000 టీఎంసీలు మంచి కాలం అయితే 3,000 టీఎంసీలు కాదు పోతున్నాయి, సముద్రంలోకి పోతుంది, తప్పులేదు పోతున్నాయి. కానీ దాన్ని పరిరక్షించుకునే క్రమంలో మీరు అన్నిటికీ పునరు పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్ నాయకులు. ఇప్పుడు ఆఖరికి కాళేశ్వరం కూడా పునరు పెట్టారు కదా. మన కాళేశ్వరం కింద ఉన్నది సీతారామ ప్రాజెక్టు ఉంది, దేవాదలు ఉంది, శ్రీనివాస రెడ్డి గారు బాగా చేస్తారు వాళ్ళ జిల్లాలో. అంటే ఏమంటారంటే అవన్నీ కూడా ఆ ప్రాజెక్టులన్నిటికీ అనుమతిస్తే వెళ్ళలేదు కదా. ఇప్పటికీ అక్కడ పుల్లలు పెడుతున్నారు. నేను కాళేశ్వరంకి ఎప్పుడు నేను పుల్ల పెట్టలేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ చాలా సార్లు కంప్లైంట్ చేసిన ఆయన ప్రభుత్వంలో కదా. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయత్నం చేశాను. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ దగ్గర కూర్చుంటే తిండి గురించి, తిప్పల గురించి, తాగుడు గురించి మాట్లాడింది. కానీ ఆనాడు బేసిన్లు బేసిజాలు ఏమంటే కాంగ్రెస్ కానీ బీజేపీ వ్యతిరేకించింది, అది తప్పంటున్నాడు. నిజమే, వాడు కూడా ప్రజలే కదా. వాళ్ళకి నీళ్ళు అందించాలంటే మన ప్రాంతం నుంచి అందిద్దామా, వాళ్ళ ప్రాంతం నుంచి అందిద్దామా, ఉభయ కుశలో పరి 2 రాష్ట్రాలకు న్యాయం జరిగే పరిస్థితి అన్న కొంచెం చేస్తే తిండి తిప్పలని వాళ్ళు విమర్శించారు. అప్పటికి భయపడి ఆయన జగన్ రెడ్డిగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు గురు శిష్యులు ఉన్నారు కనుక నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఈ 2 రాష్ట్రాలు విన్-విన్ సొల్యూషన్ కావాలంటే ఇద్దరు కావాలంటే 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ కలిసి వాళ్ళ మన జలవనరుల శాఖ కూర్చుని పాత అన్ని కూడా క్లియరెన్స్ ఇచ్చేస్తాం, మీరు ఏం కావాలో చెప్పండి అని అడిగితే మంచి పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు. పోలవరం నుంచి బనకచెర్ల
కడితే నష్టమైంది మాకు చెప్పారు కదా. రైట్ సార్. ఉభయ కుశలంలో పెళ్లి చేయొచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ కనుక నీళ్లు మళ్ళిస్తే ధర్మారావు గారు గతంలో ఇంజనీర్ ఉండేవాడు, ఆయన మంచి ప్లాన్ ఇచ్చారు, మేము ప్రకటన కూడా చేశాం. అదేంటంటే నాగార్జున సాగర్ మళ్ళిస్తే కింది నీళ్ళని అప్పుడు ఏమైందంటే ఇక మనకు పైనుంచి నీళ్ళు ఒక్క చుక్క కూడా కిందికి వచ్చే అవకాశం లేకుండా చేయొచ్చు. శ్రీశైలం నీళ్ళు రాయలసీమ వరకు వస్తాయి, నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు వరకు వస్తాయి, ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన నీళ్ళని మొత్తం కింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికి వస్తుంది. కనుక విన్ విన్ సొల్యూషన్ ఆలోచన చేయండి. ఇక్కడ జీరో సమ్ గేమ్ ఆడి ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకుంటే ఈ తెలంగాణ వాదాన్ని ముఖ్యంగా నీటిలోన జ్వాల రేగ మంట ఎటలు ఆరడని పంతరమ సినిమాలో పాట ఉంది. రైట్ అండి. నీటిలో రైట్. జ్వాల యా. రాజకీయ పార్టీల వలలో పడొద్దు, ప్రజలకు అన్యాయం చేయదని